ఇందులో ఎవరు పక్కన చేశారమ్మా? ఆనంద్ దేవరకొండ ఎలా చూసుకున్నారు? మంచిగా చేశారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్తారా? సినిమా బాగుందా? ఏమేం చెప్తారు? షూటింగ్ లో ఏం చెప్పారు? యాక్షన్ చెప్పాలి నువ్వే చేసేసావా? ఓకే. ఫస్ట్ టైం సినిమా ఫ్రేమ్ లో ఉన్నా ఎలా అనిపించి హ్యాపీ? ఆనంద్ దేవరకొండ ఎలా ఉంటారు? మంచిగా ఉంటారా? మీరు సినిమా ఆనంద్ దేవరకొండ షూటింగ్ లో జరిగిందని షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఆనంద్ దేవరకొండ ఇంకో ఆడుకున్నారంటే దియా ఫస్ట్ టైం మీరు దేవరకొండ తమ్ముతో సినిమా తీశారు. ఎలా క్యారెక్టర్ ఎలా ఉంది? చాలా బాగుంది. సినిమాలో మీ క్యారెక్టర్ మీ ఆనంద్ బాబు ఏం చెప్తాను? సినిమాలో మీ పేరేంటి? అదే ఆనంద్ ना बोलो गणेश महाराज की जय गण गण गणेश महाराज की जय అన్నా జంగన సినిమా మాత్రం బుజ్జ గణపే గణేష్ మహారాజ్ కి జై సినిమా మాత్రం బాగుందన్న. ఎందుకంటే లాస్ట్ టైం మన విజయ్ దేవరకొండ సినిమా మన ఒక లవ్ స్టోరీ సినిమాలు చూసాం. ఇప్పుడు ఒక సినిమా మన ఒక మాఫియా అంటే మామూలుగా ఒక కామెడీ ఒక యాక్షన్ మూవీ సినిమా తీసిరు. చాలా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా కూడా ఎక్కడ బోర్ అని లేదు. ఆనంద్ దేవరకొండ ఈ సినిమా ఇది పెద్ద బేబీ తర్వాత మంచి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. మీకు ఎక్కడ బోర్ అనేది కూడా సినిమా లేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంటే మొత్తం ఫ్రెండ్ సర్కిల్ చూపించి సెకండ్ హాఫ్ మొత్తం ఒక కామెడీ ఒక యాక్షన్ అంటే ఒక థ్రిల్లింగ్ చూపించిండు. చాలా బాగుంది. నీకు ఎక్కడ సినిమా బోర్ కూడా లేదు. ఈ సినిమా వినాయకుని పండుగ రాకముందుగా మనకి ఇప్పటి నుంచి గన్ గన్ గణేష పండుగ వచ్చినట్టు అనిపిస్తుంది మనకి. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా కూడా ఎక్కడ బోర్ అనేది లేదు. ఎందుకంటే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఫైట్ సీన్ లాస్ట్ ఫైట్ మాత్రం సూపర్ ఉందన్న. దుమ్ము లేపేసింది. బోలో గణేష్ మహారాజ్ కి జై. బ్లాక్ బస్టర్ సూపర్. నాకు సినిమా హైలైట్ అంటే ఇంటర్వెల్ ముందర ట్విస్ట్, తర్వాత మన వెన్నెల కిషోర్ కామెడీ ఉంది కదా, ఇది మాత్రం బాగుంది. సెకండ్ హాఫ్ అయితే మంచిగా నవ్విస్తూనే ఉంటాం. ఫస్ట్ హాఫ్ స్లో వెళ్ళిపోయినా కానీ బాగుంటది అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనని అంటే డబ్బు లేదని ఎవరెవరు అమ్మాయి రిజెక్ట్ లేదంటే వదిలేసిన తర్వాత మనం ఏదో సాధించాలా, అమ్మాయికి ప్రూవ్ చేయాలనుకునే దాని కాన్సెప్ట్ ఒకటి. ఇంకేందంటే వినాయకుడి గురించి కొద్దిగా ఉంటది అన్నమాట, డబ్బు గురించి. అది లాస్ట్ లో మనకి ఏంది అనేది ఇంటర్వ్యూల ముందర అర్థం కాదు, తర్వాత అనేది అర్థం అవుతుంది. అది బాగుంది. ఇంకోటి ఏంటంటే మన హీరో అసలు టాటూ వేయించుకొని మన రష్మికని బక్రా చేసినారు. ఇప్పుడు కూడా దాంట్లో ఎంత మంది అంటారంటే అది చాలా కామెడీ అనిపించింది. నాకు ఈ సాంగ్స్ అయితే నార్మల్ అనిపించినాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే వన్ టైం వాచబుల్ అన్న అంత అంటే. కాకపోతే సెకండ్ హాఫ్ అయితే బాగుంది అనమాట, కొద్దిగా ఇంట్రెస్ట్ గా అనిపించింది. అన్న గమ్ గమ్ గణేష్ అయితే సినిమా 1000 కోట్లు పక్క. సినిమా డైరెక్టర్ ఉదయ్ సూపర్ తీసిండు. మనం బేబీ సినిమాలో ఎంత ఏడుస్తామో ఈ సినిమా చూసి అంత నవ్వుతాం. థియేటర్ లో సీట్లు ఎగిరిపోతున్నాయి తెలుసా, ఎంత మంచిగా ఉంది తెలుసా. అండ్ ఆనందన్న పర్ఫార్మెన్స్ కానీ అంటే ఒక ఎలక్షన్ లో 100 కోట్లు పంచాలంటే ఇట్లా ట్రాన్స్పోర్ట్ పోలీసులు చెక్ చేస్తే ఏమైతుందో అది గణేష్ దానిలో ప్యాక్ చేసి ఒక డైమండ్ దొంగతనం చేసి అది ఎట్లా 100 కోట్లు ఎట్లా కాపాడాలని మంచి సినిమా ఉంది. సూపర్ డైరెక్టర్ ఉదయ్ చెప్తుండు కదా, మనం ట్యాక్సీ వాళ్ళ ఎమోషనల్ ఉంటది, కామెడీ ఉంటది. ట్యాక్సీ వాళ్ళ కంటే సూపర్ ఉందన్న. 500 కోట్ల నుంచి 1000 కోట్లు పక్కా సినిమా. హీరోయిన్ అండ్ వెన్నెల కిషోర్ కామెడీ చూస్తే చచ్చిపోతే నిజంగా ఇంగ్లీష్ డాక్టర్ గా ఉంటాడు. సినిమా అయితే సూపర్ ఉంది, అందరు చూడండి. ఈ 3 సినిమాలు ఉన్నాయి కదా, బజారాయి వేగం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గమ్ గమ్ గణేష్, ఈ 3 సినిమాల కంటే ఇదే టాప్ లో ఉంటుంది. సినిమా మాత్రం సూపర్ ఉంది. 1000 కోట్ల పక్క. అండ్ హీరోయిన్ నీలవేణి అనే మంచి ఆమె ప్రగతి హీరోయిన్ చాలా మంచి యాక్టింగ్ చేసింది. సూపర్ ఉంది సినిమా మాత్రం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నేను ఎందుకంటే లాస్ట్ కి అయితే మన చేతిలో దండం పెట్టిన మన గణేష్ వచ్చినప్పటి నుంచి గణేష్ మహారాజ్ వచ్చినప్పుడు ఆ పేరుకి జస్టిఫికేషన్ ఇచ్చిన డైరెక్టర్ మాత్రం ఆ పేరు వాడుకున్నందుకు, దేవుని పేరు వాడుకున్నందుకు కొంచెం లాస్ట్ కి ఆయన వేరే ఏం చదువుపెట్టింది మన గణేష్ మహారాజ్ ని. మూవీ పరంగా వస్తే మాత్రం ఆనంద్ దేవరకొండకి అరే మంచి హిట్లు దొరుకుతున్నాయి అన్న, మంచి ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాయి. మంచి స్టోరీ సెలెక్షన్ అయితే నెంబర్ 1 స్టోరీ సెలెక్షన్ అన్న ఆనంద్ దేవరకొండది. మంచి మన విజయ్ దేవరకొండ లాగా ఆయన కూడా ఎదగాలని కోరుకుంటున్నా. మూవీ పరంగా వస్తే మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్, ట్విస్ట్లు ఉంటే ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం హైలైట్. లాస్ట్ 10 to 15 minutes మాత్రం అసలు హిలేరియస్ ఉంటది. మూవీ మాత్రం నాకైతే చాలా మంచి అనిపించింది.
ఆ చేతన్ భారత్ గారి మన మ్యూజిక్ మాత్రం అసలు వేరే లెవెల్, ఎక్స్ట్రీమ్ లెవెల్. అసలు ఆ మూవీకి జస్టిఫికేషన్ మంచి మంచి మ్యూజిక్ కొట్టిండు. ఉదయ్ గారి డైరెక్షన్ మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది అన్న. ఇలాంటి డైరెక్టర్ తోటి మళ్ళీ ఇంకా ఇలాంటి ఫిలిమ్స్ రావాలి. మేము అందరం ఇట్లా ఎంటర్టైన్మెంట్ కావాలి. పెట్టిన 200కి 1000 టైమ్స్ ఎంజాయ్ చేసాం మనం. కంపల్సరీ ఫ్రెండ్స్ అందరు, ఫ్యామిలీ అందరు వచ్చి వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. మూవీ గమ్ గమ్ గణేష్ చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్ లో వాచ్ చేయడానికి కోరుకుంటున్నాను. సినిమా సూపర్ ఉందన్న. డైరెక్టర్ గారు ఉదయ్ సార్ అసలు వేరే లెవెల్ అయినా. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ కానీ, ప్రతి ఒక్క ఆర్టిస్టులు కానీ, ఎస్పెషల్లీ హీరో కానీ అసలు చాలా బాగా చేశారు. ఓవరాల్ గా సూపర్. డిఓపి సార్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను కూడా ఒక మంచి రోల్ పడింది. స్పెషల్ థ్యాంక్స్ టు ఉదయ్ సార్ అండ్ వినయ్ సార్, ప్రొడ్యూసర్ గారు. అయ్యో సినిమా మొత్తం అంటే లాస్ట్ లో ట్విస్టులు కానీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ, డిఫరెంట్ స్టోరీ అంటే కూర్చోబెడతారన్న. చాలా బాగుంది. సినిమాలో హైలైట్స్ అంటే లాస్ట్ ట్విస్ట్లు అన్న. అంటే సెకండ్ హాఫ్ అంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్విస్ట్లు అన్నమాట. అంటే ఎవరు వస్తారు ఎవరు అనేది తెలీదు. సినిమా అయితే చాలా చక్కగా ఉంది, నీట్ గా ఉంది అన్న. సూపర్ అసలు. చాలా బేసికల్ గానే చాలా నైస్ పర్సన్. వాళ్ళు అనుకునే దానికన్నా మంచిగానే వచ్చింది అన్న. యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. లేదండి, ఇప్పుడు ఎవరి స్టైల్ వాళ్ళదేనండి. అన్నగారి స్టైల్ అనేది తమ్ముడు స్టైల్ తమ్ముడే. వాళ్ళు కంపారిజన్ చేయడానికి లేదు. చాలా స్టైల్ గా ఉంది. ఎవరి క్యారెక్టర్ బాగుంది కానీ అంటే అక్కడక్కడ వస్తుంది. క్యారెక్టర్ అంటే సినిమా చూస్తే అర్థమవుతుంది. అది డిఫరెంట్ గా ఉంటుంది కదా. ఫన్నీ లేదు చాలా చక్కగా ఉంటుంది, ఫన్నీగా ఉంటది. ఎక్కువసేపు అయితే ఉండరు కానీ కనపడ్డప్పుడల్లా చాలా న్యాయం చేస్తారు ఆ పాత్రకి. అంటే కరెక్టే కానీ ఆ తగ్గట్టు ఆయన చేసుకున్నారు అంతే. ఆయనకి ఇచ్చిన వర్క్ కి ఆయన న్యాయం చేశారు. డిపెండ్స్ ఆన్ స్టోరీ కదన్న. ఇప్పుడు దానికి మనం ఏం చేయలేదు కదా. సో ఆయనకున్న స్టోరీకి, ఆయనకున్న వర్క్ కి ఆయన న్యాయం చేశారు. ఓవరాల్ గా మాత్రం చాలా బాగుందన్న. అంటే ఆ రేటింగ్ అవన్నీ నాకు అంత ఐడియా లేదు కానీ సినిమా పరంగా మాత్రం చాలా చక్కగా ఉంది. ఫ్యామిలీతో వెళ్ళే సినిమా అంటే నేను చేసానని చెప్పట్లేదు కానీ యాజ్ ఏ ఆడియన్స్ గా, నేను ఒక ఆడియన్స్ గానే వెళ్ళాను. ఆడియన్స్ గా మాత్రం చాలా చక్కగా ఉంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. హీరోస్ గారు కూడా చాలా బాగా, అట్ ద సేమ్ టైం డైరెక్టర్ గారు కూడా చాలా నీట్ గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో గమ్ గమ్ గణేష్ విజయ్ దేవరకొండ అంటే చాలా మంది ఫ్యామిలీలో ఏంటంటే అన్న సీనియర్ హీరో కదా, అన్న సజెషన్ తీసుకోవాలేమో అనుకుంటారు. బట్ ఇక్కడ రివర్స్ అయింది. విజయ్ దేవరకొండ అన్ననే వాళ్ళ తమ్ముడు సజెషన్ తీసుకోవాలని అనిపించింది. నిజంగా స్టోరీ ఎంచుకునే ఫ్లాట్ గానీ, సో బేబీ సినిమాలో ఎంత బాగా యాక్ట్ చేశారో, సో దీంట్లో అయితే నెక్స్ట్ లెవెల్ అండి. తన యాక్టింగ్ కానీ, ఫస్ట్ హాఫ్ కామెడీ కానీ, ట్విస్టులు కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సెకండ్ హాఫ్ లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. సో చాలా బాగా చేశారు ఖచ్చితంగా. ఇంకోటి మెయిన్ గా చెప్పుకోవాల్సింది, వెన్నెల కిషోర్ కామెడీ అయితే సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. నిజంగా ద ప్లస్ పాయింట్ అని చెప్పాలంటే వెన్నెల కిషోర్ గారు చాలా బాగుంది. కామెడీ కానీ, సస్పెన్స్, ఆ ఫైట్ సీన్స్, సీక్వెన్స్ చాలా బాగుంది. ఖచ్చితంగా అందరూ వచ్చి థియేటర్ కి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.